నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 7వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకంలో లలితాదేవి అమ్మవారి అద్భుత రూపాన్ని మరియు ఆమె ఆయుధాలను వివరిస్తారు. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం లలితాదేవి లేదా కంచికామాక్షి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని మనోఫలకంపై ధ్యానించటం మరియు అమ్మవారి ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని వేడుకోవటం. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో పురస్తాదాస్తాం నహ అని ప్రార్థిస్తారు. అంటే మా కన్నుల ఎదుట నిలిచి ఉండుగాక అని అమ్మని వేడుకుంటారు. అనగా కేవలం తన కోసమే కాకుండా తన భక్తులు మరియు శిష్యుల యొక్క రక్షణ కోసం అమ్మవారు రూపంతో సాక్షాత్కరించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ శ్లోకం జ్ఞానాన్ని, ఉన్నత స్థానాన్ని మరియు శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాం. క్వణత్కాంచీదామా కరికలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాం న పురమధితురాహో పురుషికా. తాత్పర్యం: గజ్జల మొలనూలు ధరించి ఏనుగు పిల్ల వంటి కుంభస్థలం లాంటి వక్షోజాల భారంతో, సన్నని నడుముతో, శరత్కాల చంద్రుని వంటి ముఖంతో, 4 చేతులలో ధనస్సు, బాణాలు, పాశం మరియు అంకుశం ధరించిన శివుని శక్తి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి మా ఎదుట సాక్షాత్కరించుగాక. విశిష్టత: తంత్రశాస్త్రం ప్రకారం ఈ శ్లోకాన్ని జపించటం వల్ల శత్రువులపై విజయం మరియు రాజాభిమానం లేదా ఉన్నత స్థానం లభిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని నేర్చుకుందాం. మొదటి పాదం క్వణత్, మధురముగా ధ్వనించుచున్న లేదా గజ్జల సవడి చేయుచున్న. కాంచీదామ, మొలనూలు లేదా వడ్రాణము ధరించినట్టి. కరి, ఏనుగు యొక్క. కలభ, పిల్ల యొక్క. కుంభ, కుంభస్థలము వంటి. స్తన, వక్షోజముల యొక్క. నత, భారము చేత కొద్దిగా ముందుకు వంగిన శరీరం కలిగిన తల్లి. రెండవ పాదం పరీక్షీణ, మిక్కిలి సన్ననైన. మధ్యే, నడుము కలిగినట్టి. పరిణత, నిండుగా ప్రకాశించే. శరత్చంద్ర, శరత్కాల పూర్ణచంద్రుని వంటి. వదన, ముఖము కలిగినట్టి తల్లి. మూడవ పాదం ధనుహు, చెరుకు విల్లును. బాణాన్, పుష్పబాణములను. పాశం, తాడును. శృణిం అపి, అంకుశాన్ని కూడా. దధాన, ధరించి ఉన్నట్టి. కరతలైహి, తన హస్తపద్మములతో. 4వ పాదం పురస్తాత్, మా కన్నుల ఎదుట. ఆస్తాం, ప్రసన్నురాలవు అవుగాక, నిలిచి ఉండుగాక. నహ, మాకు. పురమదితుహు, త్రిపురాసురులను సంహరించిన పరమశివుని యొక్క. అహో పురుషిక, అంతరంగ అహంకార స్వరూపి అయిన శివుని శక్తి రూపము. అనగా చిరుమువ్వల వడ్డాణము ధరించి, ఎత్తైన వక్షోజములు కలిగి సన్నని నడుము కలిగినట్టి, పూర్ణచంద్రుని ముఖము కలిగినట్టి ఆ లలితా త్రిపుర సుందరి 4 చేతులలో చెరుకు విల్లును, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్ని ధరించిన ఆ శక్తి స్వరూపిణి మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని శంకరాచార్యుల వారు భక్తులందరి కొరకు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. క్వణత్కాంచీదామ కరికలప కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలైః
పురస్తాదాస్తాం న పురమదితురాహు పురుషికా. ఈ శ్లోకంలో అమ్మవారి ఆయుధాల వర్ణన వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ధనస్సు, చెరుకు విల్లు, ఇది మానవ మనస్సుకు ప్రతీక. బాణాలు, పుష్ప బాణాలు, ఇవి పంచేంద్రియాలు. చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ, జ్ఞానానికి సంకేతం. పాసం, తాడు, ఇది రాగానికి అంటే ప్రేమ పాసం సంకేతం. అంకుశం, ఇది ద్వేషాన్ని, క్రోధాన్ని అదుపు చేసే సాధనానికి ప్రతీక. అమ్మవారి మాతృత్వ భావం, ఏనుగు పిల్ల కుంభస్థలాల వంటి వక్షోజాల భారంతో అమ్మవారు ముందుకు వంగి ఉండటం అనేది సృష్టిలోని జీవులను తల్లిలా సాకడానికి, భక్తులపై కరుణతో ముందుకు వంగి అనుగ్రహించడాన్ని సూచిస్తుంది. ఫలశ్రుతి, సర్వశత్రు విజయం. శత్రు విజయం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బాహ్య శత్రువులపై, అలాగే మీ మనసులోని అంతఃశత్రువులపైన అనగా కోపం, అసూయ, భయం వంటి వాటిపై విజయం లభిస్తుంది. దేవి సాక్షాత్కారం, కాంచీపుర కామాక్షిదేవి రూపంలో ఉన్న పరమేశ్వరి యొక్క దివ్య సాన్నిధ్యాన్ని, అనుభూతిని భక్తులు పొందుతారు. రాజవశీకరణం లేదా ఉన్నతాధికారుల ఆదరణ, సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి ఉన్నత స్థానాల్లో ఉన్న వారి మన్ననలు పొందుతారు. గ్రహదోష నివారణ, రాహుగ్రహ దోషాలు ఉన్నవారికి ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.